Amazon rainforest, lungs of the earth. భారీ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి దాన్ని మానవులు బ్రతకడానికి శ్వాసించే ఆక్సిజన్ గా మార్చే ఆక్సిజన్ ఫ్యాక్టరీయే ఈ అమెజాన్ ఫారెస్ట్. అండ్ దీని విస్తీర్ణం 2 భారతదేశాలతో సమానం. వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ మీడియా. ఓకే, లెట్స్ గో. వీడియోలోకి వెళ్ళిపోదామా. అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద అడవి. ఇది కేవలం అడవి మాత్రమే కాదు, అది మన భూగ్రహం యొక్క మనుగడకు అత్యంత కీలకమైన పర్యావరణ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇది మనం శ్వాసించే ఆక్సిజన్ లో సుమారు 20% ఉత్పత్తి చేస్తుంది. ఈ అడవి సుమారుగా 55 లక్షల చదరపు కిలోమీటర్ అంటే 140 కోట్ల ఎకరాల మేర విస్తరించి ఉంది. దగ్గర దగ్గర 2 భారతదేశాలతో సమానం. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ అమెరికా ఖండంలోని 9 దేశాల మేర విస్తరించి ఉంది. బ్రెజిల్, పెరు, కొలంబియా, బొలివియా, ఈక్వెడార్, వెనిజులా, గయానా, సురినామ్, ఫ్రెంచ్ ఇలా 9 దేశాల మేర విస్తరించింది. అత్యధికంగా 66% బ్రెజిల్లోనే ఉంది. ఈ అడవిలో 40,000 కోట్ల చెట్లు ఉన్నాయని అంచనా. ఇక్కడ వృక్ష సంపద ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యరశ్మి 2% మాత్రమే నేలకు చేరుతుందట. వర్షం కురిస్తే దట్టమైన చెట్ల పొరలను దాటి నేలను తాకడానికి సుమారు ఇంచుమించు 10 నిమిషాల సమయం పడుతుందట. అండ్ పూర్వం అమెజాన్ వారియర్స్ అని మహిళా యోధులు ఉండేవారు. ఇక్కడ చాలా ధైర్యంగా గుర్రాల మీద యుద్ధాలు చేసేవారు. వాళ్ళల్లో ఎవరైనా చాలా ధైర్యంగా బలంగా ఉన్న మహిళను షీజ్ లైక్ అన్ అమెజాన్ అని పిలిచేవారు. అలా అమెజాన్ అడవిగా పేరు వచ్చింది. అమెజాన్ అడవితో పాటు అమెజాన్ నది కూడా ఉంది. ఈ నది ఎంత పెద్దదంటే ప్రపంచంలో నీటి ప్రవాహంతో పోలిస్తే అతి పెద్ద నది. దీనికి 1100 ఉపనదులు కూడా ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ నదిపై ఒక బ్రిడ్జ్ కూడా కట్టలేదు. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ 140 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అండ్ శాస్త్రవేత్తలు అమెజాన్ నదికి సుమారు 4 కిలోమీటర్ల దిగువన హంజా అనే భూగర్భ నదిని కూడా కనుక్కున్నారు. ఇది పైనున్న నది కంటే 4 రెట్లు వెడల్పుగా ఉంటుందట. అండ్ పెరూలోని ఒక దట్టమైన అడవిలో షనెట్ టెంపిస్ అనే బాయిల్డ్ రివర్ ఉంది. ఈ నది సుమారు 6.4 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. అండ్ దీని నీటి ఉష్ణోగ్రత వచ్చి 91 డిగ్రీ సెల్సియస్ నుండి 100 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందట. ఈ వేడికి కారణం మాత్రం అగ్నిపర్వతాలు కాదని భూమి లోపల నుండి వచ్చే జియోథర్మల్ హీటింగ్ అని పరిశోధకులు భావిస్తున్నారు. ఇందులో పడిన ఏ జీవైనా సరే వెంటనే ఉడికిపోయి మరణిస్తుంది. ఇంకా ఇక్కడ జీవించే జీవుల విషయానికి వెళ్తే ప్రపంచంలోని తెలిసిన జీవరాశులలో 10% అమెజాన్ అడవిలోనే ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తల ప్రకారం మనం ఇంకా 80% జీవరాశులు కనుక్కోవాల్సి ఉందని చెప్తున్నారు. గ్రీన్ అనకొండ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పాము. ఇది 30 నుండి 40 అడుగుల పొడవు అండ్ 250 కిలోల బరువుతో ఉంటుంది. అండ్ పింక్ రివర్ డాల్ఫిన్ ఇవి పుట్టినప్పుడు గ్రే కలర్ లో ఉండి వయసు పెరిగే కొద్దీ గులాబీ రంగులోకి మారుతాయి. అందుకే దీనిని పింక్ రివర్ డాల్ఫిన్ అని అంటారు. అరపైమ 23 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఈ చేపను సజీవ శిలాజం అని పిలుస్తారు. ఇది మనలా గాలి కూడా పీల్చుకోగలదు. అండ్ నీటి బయట 24 గంటల వరకు కూడా జీవించగలదు. బుల్లెట్ యాంట్ ఈ చీమ కుడితే కలిగే నొప్పి ఇంచుమించుగా తుపాకీ నుంచి బుల్లెట్ తగిలినంత తీవ్రంగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ ఈల్ చేప, పిరనాస్ ఇలాంటివి చాలా ఉంటాయి. అమెజాన్ ఫారెస్ట్ లో చాలా వింత వింత చెట్లు, మొక్కలు ఉంటాయి. అయితే కొన్ని చెట్లు ఇంచుమించుగా 4 అంతస్తుల భవనంతో సమానంగా అంత హైట్ ఉంటాయి. సూర్యరశ్మి కోసం తమ వేళ్ల సహాయంతో ఏడాదికి సుమారు కిలోమీటర్ దూరం వరకు కదిలే చెట్లు. అలాగే విక్టోరియా అమెజోనికా అనే నీటి లిల్లీ ఆకులు సుమారుగా 40 కిలోల బరువును మోయగలవు. ఈ అడవిని శాస్త్రవేత్తలు ఔషధాల గని అని పిలుస్తారు. ఎందుకంటే మనం ప్రస్తుతం వాడుతున్న ఔషధాలలో 25% ఈ అడవి మొక్కల నుండే వస్తాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటది అని అంటే వేల మైళ్ళ దూరంలో ఉన్న సహారా ఎడారి నుండి వీచే గాలి ద్వారా ప్రతి ఏటా సుమారు 22,000 టన్నుల భాస్వరం, ఫాస్ఫరస్ అట్లాంటిక్ మహాసముద్రం దాటి వచ్చి అమెజాన్ అడవులను సారవంతం చేస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడి మొక్కలు 1% మాత్రమే శాస్త్రీయ పరంగా పరిశోధించబడ్డాయి. 1% పరిశోధిస్తేనే 25% ఔషధాలను మనకు అందిస్తుంది. మొత్తం పరిశోధిస్తే వావ్. అండ్ ఇక్కడ మనుషులు కూడా జీవిస్తారు. ఇటీవల లైడర్ టెక్నాలజీ ఉపయోగించి జరిపిన పరిశోధనలో 2500 ఏళ్ల నాటి పురాతన నగరాలు, రోడ్లు దట్టమైన అడవి కింద దాగి ఉన్నట్లు గుర్తించారు. అమెజాన్ అడవిలో ఇప్పటికీ సుమారు 400 నుండి 500 ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి. వీరిలో సుమారు 50 తెగలకు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. కొందరు బ్రిటిష్ వాళ్ళు ఎల్ డొరాడో కథ నిజమని నమ్మి ఈ అమెజాన్ ఫారెస్ట్ లో అదృశ్యమయ్యారు. బాధాకర విషయం ఏమిటది అంటే అమెజాన్ అడవి చాలా ఆపదలో ఉంది. గత 40 ఏళ్లలో దాదాపు 20% వరకు అడవి కనుమరుగైంది. అడవి నిర్మూలన, రోడ్ల కోసం, ఇళ్ల కోసం, నగరాల కోసం, వుడ్ కోసం 2021లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం అమెజాన్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడం కంటే ఎక్కువ విడుదల చేస్తుంది. అండ్ 2080 నాటికి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు పెరిగితే ఈ అడవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ గా వస్తుంది. అండ్ ఫైనల్లీ నా మాటగా చెప్తున్నాను, సంపద నెపంతో మనిషి భూమికి భారం అయితే చివరికి భూమిపై మనిషి మనుగడ మాయమైపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.